వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను బుచ్చపోయిన పొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ చెబుతుంటే, సార్ మా చెక్ పోస్టులన్నీ క్లోజ్ చేస్తాం సార్. ఏమిటి ఇది? ప్రభుత్వమా? ప్రభుత్వ పేరిట నడుస్తున్న ఒక మాఫియా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నడిపింది మాఫియా నడిపినారు. ఆయన ప్రజాస్వామ్య పరిపాలన కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. ఇది ఎక్కడదని చెప్పి అవుతున్నా. వీళ్ళటండి తమ్ముడు, వీళ్ళు ఫోన్లు వాడతారట ఆ రోజున. ఎంత వీళ్ళ ఎడాసిటీ, ఎంత క్రిమినల్ మైండ్ వీళ్ళది, ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి పనిచేస్తారు వీళ్ళని. ఫోన్స్ ఆ రోజు అంత ముందు రోజు తీసుకుంటారట, షాప్కి వెళ్ళి సిమ్ తీసుకుంటారట. ఆ సిమ్ ఫోన్లో పెడతారట. ఈ దారి పొడుగుతా ఆ తారు కార్లు, జీపులు, ఈ కారులో 10 ట్రక్కుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఇస్తారట. పొద్దున్నే ట్రక్ రీచ్ అయిన తర్వాత ఈ ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వాలట. మిథున్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలట. ఆ ఫోన్లు డిస్ట్రాయ్ చేస్తారట, సిమ్ కార్డులు తగలబెడతారట, నెక్స్ట్ ట్రిప్కి వేరే వస్తాయట. ఏమిటి ఈ పగడబంది? ఇదంతా ఎంత నేరం చేయటంలో ఎంత పునీతులుగా, నిష్ణాతులుగా మారారు సార్ మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీ టీం అంతా హ్యాట్స్ ఆఫ్. మీ టీము నేరం చేయటం నిష్ణాతులు. మా స్టోర్పురం ప్రసాద్, టైగర్ ప్రసాద్ కాదు, మా గజ్జల ప్రసాద్ కాదు, వీళ్ళందరినీ మించిపోయినారా మీరు ఒక నేరం చేయటంలో? లేకపోతే సెల్ ఫోన్లు ఏంటంటే కొంటారట, 3వ రోజు కాల్ చేస్తారట. పోనీ ఎవరికో లేని వాడుకో వీళ్ళనుకో నీలాంటి వాళ్ళకి ఇస్తే పోను, అన్ని బ్రహ్మాండమైన ఫోన్స్ అంట, ₹1,00,000 ఫోన్లు అవి. మళ్ళీ 3వ రోజు కాల్ చేస్తా, ఫోన్ కూడా కాల్ చేస్తా. ఫోన్లో ఏమైనా ఉంటుందా, రికార్డు ఉంటుందా? తలొప్పుతున్నాడు ఆయన, అందుకని కాల్ చేస్తారట. ఈ రకంగా నేరం చేయటంలో నిష్ణాతులుగా మారినారని చెప్పి, నిష్ణాతులుగా మారారు. సిబిఐ ఎంక్వైరీలో చెప్పారు సార్. ఆ ఓవలర్ గాలి జనార్దన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న లాంటి వాడు ఆయనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడు, ఈయన అన్నని, ఆయన చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు నా కొడుకులని చెప్పారు. ఇదంతా రికార్డు మీద ఉంది. నేను కొత్తగా ఏది మాట్లాడను, రికార్డులో లేనిది ఏది నేను చెప్పనండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో రాశారు, మాకు ₹1,00,000 పంపించమంటే టన్ను పంపించమని, 100 లక్షలు పంపించమంటే 100 టన్నులు పంపించమని అని. ఇది కోడ్ భాష అని చెప్పి రాస్తే ఎంటైర్ సిబిఐ ఇన్ ది కంట్రీ ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు నేను చెప్పింది ఆశ్చర్యపోట్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇట్లా అంటంతో నిద్రపోవటం ఏంటండి? చెక్ పోస్టులన్నీ సీసీటీవీలు ఆపుకొని మళ్ళీ ఇట్లాంటితో లేస్తారట. రీచ్ అయిన వెంటనే చెక్ పోస్ట్ దాటినంటే నిద్ర లేస్తారట. కాదని చెప్పానండి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కానీ, చెక్ పోస్ట్ ఆఫీసర్స్ కానీ, మైనింగ్ వాళ్ళని, మైనింగ్ అంతా తండ్రి చేతిలో, మైనింగ్ చెక్ పోస్టులన్నీ, మద్యం షాపులన్నీ కొడుకు చేతిలో. టోటల్గా ఇదంతా కూడా, ఈ భూమి అంతా ఇదంతా కూడా రీచ్ అయ్యేది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న బిగ్ బాస్కి. ప్రజలేదో తిన్నారు, ప్రజలకు ఇంకేదో చేశారు, ఏదో ప్రజలకేదో వంతెన కట్టారు, కృష్ణానది మీద ఇంకొక డ్యామ్ కట్టారంటే అది దానికి కాదు. అన్ని నదులు, వాగులు ఇవన్నీ కూడా, సెలయేళ్ళు అన్నీ కూడా చేరేది తాడేపల్లి ప్యాలెస్కి. ఇది అవినీతి. ఇది ఎక్కడ